ఏంట్రా ఇది? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా ఏం పనులురా నాకే ఎందుకు ఇలా జరుగుతాయో మరి. ఇదే ఆఫర్ 3 months నుంచి ఉంది. సరే అని వెళ్తే 1 day ముందే ఆఫర్ చేంజ్ చేసిరంట. మార్నింగ్ ఆర్డర్స్ డెలివరీ చేసేటప్పుడు ఈ ఆర్డర్ 5th floor లో ఇవ్వాలి, కానీ గేట్ లోపల నుండి లాకేసి ఉంది. గోడ దూకుదాం అనుకున్నా, కానీ అప్పటికే 4:30 అవుతుంది. మళ్ళీ ఎవరైనా చూస్తే అక్కడే కొడతారని కస్టమర్ కి కాల్ చేసి హ్యాండ్ డెలివరీ ఇచ్చిన. ఈ రోజు నుండి మాకు మిడ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ 10 కి అయితే నేను వచ్చింది 10:05 కి. మళ్ళీ వీళ్ళు ఒక 10 minutes ఆపిరు. ఎలాగో రాసేది 2 answers కాబట్టి లైట్ తీసుకున్నా. లంచ్ తర్వాత కొంతమంది చదువుతుంటే ఇంకొంతమంది ఇలా బెంచుల మీద రాసుకుంటారు. వీళ్ళేదో తప్పు చేస్తున్నారని ఫేస్ బ్లర్ చేయట్లే. నా రీల్స్ మా ఫ్యాకల్టీ కూడా చూస్తారు. సో మళ్ళీ వీళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వద్దని ఇలా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంకా ఎగ్జామ్ అవ్వగానే పార్కింగ్ లో బండి దగ్గరికి వెళ్లి కీస్ వెతుకుతుంటే కనిపించట్లే. ఎందుకంటే మార్నింగ్ లేట్ అయిందని చెప్పినాగా కీస్ బైకే పెట్టి మర్చిపోయినా. అండ్ నాకు ఈ ఆఫర్ గురించి చాలా డేస్ నుంచే తెలుసు. ఎలాగో ఈ రోజు వెనస్డేనే కదా అని వెళ్ళి అడిగితే ఆఫర్ ఉంది, బట్ 89 రూపీస్ కాదు 99 చేసినాం, అది కూడా 1 day బ్యాకే అన్నాడు. సరేలే ఏదైనా ఆఫరే కదా అని ఆర్డర్ చేసిన. ఇంకా ఇంటికొచ్చి టేస్ట్ చూసిన. ఫస్ట్ టైం సలాడ్ తో కూడా షవర్మా బాగుంటదని తెలిసింది. ఎగ్జామ్స్ కాబట్టి జిమ్ స్కిప్ చేసి చదువుకుందాం అనుకున్నా, కానీ మ్యాచ్ చూసి పడుకున్నా.